అసంటి వార్తలు వచ్చినాయని. కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం, కాల్పుల్లో మరో 20 మందికి తీవ్ర గాయాలు, 26 మంది పర్యాటకుల కాల్చివేత. మినీ స్విట్జర్లాండ్ బైసరాన్లో ఘటన, తమ పనేనన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్. దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం, మోదీ హెచ్చరిక. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో రక్తపు టేరులు బారినాయి. మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే పహల్గామ్లోని బైసరాన్ కాల్పుల మూతతో దద్దరిల్లింది. విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి అందాలను చూసి పరవశించి సేదతీరుతున్న పర్యాటకులపై మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద పర్యాటకుల మీద కొద్దిగా సమయం ఆహ్లాదకరంగా గడుపుదాం, ప్రకృతితోని పరవశించిపోదాం, ప్రకృతిలో మమేకమైపోదాం, ప్రకృతిలో కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తామని చెప్పేసి పోయిన టూరిస్టులకు ఈ పహల్గాములో వాళ్ళు జరిపిన దాడులు ఒక విషాదాన్ని మిగిల్చినాయి. ఇక్కడ ఒక విషాదాన్ని మిగిల్చినాయి. చాలా బాధాకరమైన ముచ్చట ఇది, చాలా బాధ కలిగించే అంశం. నిజంగా ఆ కుటుంబాల రోదన అరణ్య రోదన అని చెప్పుకోవాలి, మిగిలిన వాళ్ళ రోదన అరణ్య రోదన అని చెప్పుకోవాలి, అరణ్యాన్ని ఆకాశాన్ని అంటింది వాళ్ళ రోదన అని చెప్పుకోవాలి. ఇంత దుర్మార్గం వల్ల ఇది. ఇంకా మిగిలిన వాళ్ళు మీరు మోడీకి మీ బాధలు వినిపించాలి, వీళ్ళు ఇట్లా చేసిపోయిందని చెప్పేసి మోడీకి మీరు చెప్పాలి, ప్రధానమంత్రికి మీరు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ పనే అని చెప్పేసి ఒప్పుకున్నారట ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి. ఇక దారుణానికి పాల్పడిన వాడిని వదిలిపెట్టబోమని చెప్పేసి మనీష్ రంజన్ అని చెప్పేసి తెలంగాణకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ అంట. పాపం ఆ దాడులల్లా ప్రాణాలు కోల్పోయినారు. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో రక్తపు టేర్లు బారినాయి. మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే పహల్గామ్లోని బైసరాన్ కాల్పుల మూతతో దద్దరిల్లింది. ఎవరు ఎందుకు చంపుతున్నారో అర్థం కాక పర్యాటకులు నిశ్చేష్టులయ్యారు. తేరుకునేసరికి పలువురు రక్తపు మడుగుల్లో విగత జీవులై కనిపించిండ్రు. నిమిషాల్లో అంతా జరిగిపోయింది. వచ్చిన దారిలోనే ఉగ్రవాదులు అడవికి పారిపోయిండ్రు. ఊరుగాని ఊరిలో భాషరాని ప్రాంతంలో తమ వారిని కాపాడుకునేందుకు సహాయం కోసం బాధితుల కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేసిండ్రు. కాపాడేందుకు అక్కడ దవాఖానా లేదు, డాక్టర్లు అంతకన్నా లేరు. పహల్గాం చేరుకోవడానికి వాహనాలు కూడా సమీపంలో లేవు. ఎక్కడ చూసినా పిట్టల్లా రాలిపోయిన పర్యాటకులతో ఆ ప్రదేశం మరుభూమిని తలపించింది. సైనిక హెలికాప్టర్లు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను తరలించే వరకు అక్కడ భయానక వాతావరణం నెలకొన్నది. ఉగ్ర తూటాలకు 26 మంది మరణించగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డరు. నరకం, ఇంకా గాయపడ్డలకు నరకం అని చెప్పుకోవాలి. బతుకుండగానే నరకం కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. 26 మంది చనిపోయినరు. అదొక ఏమంటారు, చాలా జనావాసాలకు దూరంగా ఉంటుంది. అది ప్రకృతి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని అజ్జేద్దామని చెప్పుకొని వాళ్ళు పాపం టూర్లకు పోయిన వాళ్ళ మీద దాడులు చేసిండ్రు. ఎవరు ఎక్కడి నుంచి ఎందుకు దాడి చేస్తుండ్రు అర్థం కాకుండా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇంకా 20 మంది ఆ దాడికి గాయాల పాలైండ్రు. తీవ్రమైన గాయాలు, మళ్ళీ చిన్న గాయాలు కాదు. ఇక వాళ్ళ కాల్పులు అంటే ఏ రేంజ్లో కాల్పులు జరిపినరో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇగో ఇక్కడ ఈ నెల 19నే పెళ్ళై హనీమూన్కు వెళ్ళి ఉగ్రదాడిలో భర్త వినయ్ ప్రాణాలు కోల్పోవడంతో రోధిస్తున్న హిమాన్షి అని చెప్పేసి ఈ నెల 19వ తారీఖు నాడే పెళ్ళయిందట. హనీమూన్కు పోయిండ్రట. పాపము ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడిపొద్దామని చెప్పేసి, కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపొద్దామని చెప్పేసి వాళ్ళు హనీమూన్కు పోయిండ్రట. పాపము ఆ భర్త మీద కాల్పులు జరిపిండ్రు. భార్య ముంగట్నే ఆ భర్త ప్రాణాలు కోల్పోయిండ్రు. నవవధువులు, నవ పెళ్లి జంట, అది కొత్త పెళ్లి జంట. చాలా బాధాకరం. 26 మంది ప్రాణాలు కోల్పోయిందంటే ఏందన్నట్టు, వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం కథ అనేది ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈ అంశం చూడొచ్చు మనం. పాపము నేల కొరిగిపోయిండ్రు. రైట్, ఒకసారి కొన్ని అంశాలు డీటెయిల్డ్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం. 6లో ఇచ్చిండ్రు వివరాలన్నీ. రైట్, సుమారు 26 మంది మృతి, మరో 20 మందికి గాయాలు. మృతుల్లో తెలంగాణ ఐబీ అధికారి మనీష్ రంజన్. పహల్గాం సమీపంలో ఘటన, తమ పనేనన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్. దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయిండ్రు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.
మొత్తం మీద మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డరు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డరు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్, 2 విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. విచక్షణారహితంగా కాల్పులు ఇంకా ప్రకటించిందంట. ఎందుకు ఈ కాల్పులు చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు కాల్పులు జరిపినరు? ఉన్నట్టుండి ఉగ్రదాడులు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది? ఏమనుకుంటున్నారు మీరు? శాంతియుతంగా కొనసాగాల్సిన, శాంతియుతంగా ముంగడికి పోవాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేమే మా పని అని చెప్పేసి ఒప్పుకున్నారట. అసలు కారణాలేంది? దాడులు జరపడానికి గల కారణాలేంది? మోడీ మీద విద్వేషంతోనే కాల్పులు జరిపినామనే ముచ్చట చెప్తా ఉన్నారట. తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇంకా మోడీని వెనకేసుకొస్తారు, మోడీని పొగుడతారు కదా, మీరు మోడీ పాట పాడతారు కదా, మోడీ నామ జపం చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటా మరి కాల్పులు జరిపినరట. మొత్తం మీద ఫుడ్ స్టాల్స్ వద్ద కొందరు గుర్రాలపై స్వారీ చేస్తూ, కొందరు పచ్చిక బయలుపై కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, మరికొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదుల విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. 3-4 ఉగ్రవాదులు ఈ ఘాతకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు, కాల్చేయండి అంటూ ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయినాయి. పోనీలు, ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్షతగాత్రులను తరలించడానికి సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇతర పర్యాటకులను అక్కడి నుంచి అధికారులు తరలించారు. మోదీకి పోయి చెప్పు, పహల్గాం వద్ద ఉగ్రదాడిలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మరణించారు. మంజునాథ్ రావు తన భార్య చిన్న కుమారుడితో కలిసి విహారయాత్ర నిమిత్తం బైసరన్ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ సేద తీరుతున్న మంజునాథ్ను ఉగ్రవాదులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మంజునాథ్ భార్య పల్లవి ఆ భయానక అనుభవాన్ని మీడియాకు వివరించారు. నేను, నా భర్త, నా చిన్న కుమారుడు కశ్మీర్కు వెళ్ళాము. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేము పహల్గాంలో ఉన్నాం. అయితే 3-4 సాయుధులు మా పైన దాడి చేశారు. నా భర్తపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడికే మరణించారు. నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేయండి అని వారిని అర్థించాను. నిన్ను చంపము, ఈ విషయాన్ని మోదీకి చెప్పు అని వారిలో ఓ వ్యక్తి అన్నాడు అని పల్లవి తెలిపారు. నా భర్తను కాపాడండి, చూడుండ్రి ఈ ముచ్చట్ను మోడీకి చెప్పు. నువ్వు నిన్ను చంపేస్తే ఎట్లా? నువ్వు మోడీకి చెప్పు ఈ ముచ్చట్ను. నన్ను కూడా చంపేయండి, నా భర్తను చంపిండ్రు, నన్ను కూడా చంపేయండి అని చెప్పేసి అడిగితే ఈ ముచ్చట నువ్వు మోడీకి చెప్పు అని చెప్పిండ్రట. మొత్తం మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య పల్లవి చెప్పిన ముచ్చట ఇది. చూడుండ్రి ఈ దాడులు. ఇతను ముస్లిం కాదు, ఇతన్ని కాల్చి పడేయండి అంటే ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లింలు కాదు అని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళు ఈ కాల్పులు జరిపిండ్రు అనేది అక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. పహల్గాం సమీపంలోని బైసరన్ వద్ద పచ్చిక బయళ్ళు రక్తపు టేరులుగా మారాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలు, వాటి వద్ద మహిళలు విలపిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాను వణికించాయి. తన భర్త తలలో తూటా దిగిందని, ఆయనను కాపాడని అంటూ ఓ మహిళ నిస్సహాయంగా అర్థిస్తున్న దృశ్యం ఓ వీడియోలో కనిపించింది. తాను బేలుపూరి తింటుండగా ఓ సాయుధుడు తన భర్త వద్దకు తుపాకీతో కాల్చివేసినట్లు మరో మహిళ తెలిపింది. ఇతను ముస్లిం కాదు, కాల్చివేయండి ఉగ్రవాది అన్నాడని ఆ మహిళ వివరించడం మరో వీడియోలో కనిపించింది. మరో వీడియోలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి నేలపై పడి ఉన్న తన భర్తను లేపడానికి ప్రయత్నిస్తూ దయచేసి ఎవరైనా సాయం చేయండి అంటూ అర్థించడం కనిపించింది. శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్కు చేరుకున్నారు. అంతకుముందు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి కాశ్మీర్లో కాల్పుల ఘటన సమాచారాన్ని అమిత్ షా తెలియజేశారు. ఈ అమానవీయ చర్య క్షమించరానిది. రాష్ట్రపతి ముర్ము జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం దిగ్భ్రాంతికరం, బాధాకరమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అమాయకపు పౌరులను లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దుర్మార్గపు అమానవీయ చర్య క్షమించరానిదని అన్నారు. ఇక సరే వాళ్ళు మాట్లాడినరు, మోదీ కూడా మాట్లాడినరు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు అని చెప్పేసి. మరి ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారనేది అర్థమైతలేదు. కాకపోతే ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్ ఏమన్నా ప్రభావితం చూపుతా ఉన్నదా? వక్ఫ్ సవరణ బిల్ ఏమన్నా ప్రభావితం చూపుతా ఉన్నదా కూడా అర్థమైతలేదు.
మొత్తం మీద ఇక్కడ మోడీ మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓవైసీ పెద్ద ఎత్తున ఉన్న ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి ఎందుకు ఈ వక్ఫ్ బిల్లు సవరణ విదేశాలలో కూడా మరి పాకిస్తానీ వాళ్ళు మొత్తం మీద వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి ఏమైనా చేద్దామనుకుంటుండ్రా అర్థమైతే లేదు. నలుగురే వచ్చిండ్రట, నలుగురు వచ్చి 26 మందిని హతం పట్టించి 26 మందిని అంతం చేసి 26 మంది అమాయక ప్రాణాలను పొట్టన పెట్టుకొని 20 మంది గాయాల పాలయ్యేటట్టు చేసిండ్రు. వాళ్ళు గాయాలైన వాళ్ళు ఎన్నడికి కోలుకోవాలి చెప్పుండ్రి. రైట్, మొత్తం మీద మరి మోదీ ఏమన్నా ఆలోచించలేరా ఏంది అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన సంతాపాన్ని తెలియజేసిండ్రు. క్షతగాత్రులు త్వరితంగా కోలుకోవాలని సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందజేయడం జరుగుతోందని, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. వారి దుష్ట పన్నాగం ఎన్నటికీ నెరవేరదని, ఉగ్రవాదంపై తాము సాగిస్తున్న పోరాటం మరింత శక్తితో సాగుతుందని ఆయన తెలిపారు. మీరు ఇంకా మరింత శక్తివంతంగా వాళ్ళకు వ్యతిరేకంగా ముంగడికి పోతే ఇట్లాంటి దాడులకు వాళ్ళు ఇంకా తెగబడతా ఉంటారు. అట్లానే వదిలిపెట్టుడు అట్లా ఇట్లా అని కాదు, కానీ శాంతియుతంగా సామరస్యంగా ముంగడికి పోతే మంచిగా ఉంటుంది. ఇక శాంతియుతంగా సామరస్యంగా పాకిస్తాన్ చర్చలు జరిపిండ్రా అది వేరు ముచ్చట. కానీ చాలా బాధల్లా ఈ 26 మంది పోయిన ప్రాణాలు మీరు ఏం చేసినా ఇంకా మరి ఇంకెన్ని ఘాతుకాలకు పాల్పడతారో, ఇంకా ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడతారో తెలియదు. కానీ అడవులల్లో నుంచి ఏకదమ్న నలుగురు వచ్చేసి మొత్తం మీద అక్కడికి ట్రక్కు అండ్ ఆ పోనీటైల్స్ అంటే గుర్రాల మీదనే అక్కడికి చేరుకుంటారు ఈ పహల్గాముకు. మొత్తం మీద ఈ పహల్గాముకు గుర్రాల మీద చేరుకుంటారు. మరి అక్కడికి భద్రతా బలగాలు తొందరగా చేరుకోలేవు, మనల్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి నిమిషాల వ్యవధిలో 26 మందిని పొట్టన పెట్టుకున్నారంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ముందడికి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత ప్లాన్ ప్రకారం ముందడికి వచ్చిరో అర్థం చేసుకోవచ్చు. రైట్, ఉగ్రవాదుల దాడులు పెరగబోతా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ఎవరైనా జర జాగ్రత్త పడుండ్రి. జర ఏంటంటే ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలలో ఉండొద్దు, గుంపులుగా ఎక్కువగా ఉండొద్దు, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలలో తిరగొద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఇది దేనికి దారి తీస్తుంది. చిలికి గాలి వానవుతుంది, ఇంకా ఉగ్రవాదుల దాడులు పెరగనున్నాయా, ఏమైతుంది దేశంలో అనేది మనకు తెలుస్తలేదు. మొత్తం మీద వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంబటే రక్షణ శాఖ ఏమంటారు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉన్నది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. పాపం 26 మంది, ఆ 26 మంది అమాయక ప్రాణాల కోసం, అమాయక బిడ్డల కోసం ఎంఆర్ మీడియా ఘన నివాళి ఘటిస్తూ ఉన్నది. మొత్తం మీద చాలా బాధాకరం. ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఇది.